ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన రాత్రి శేషవాహనంపై శ్రీ సీతారాముల సమేత కోదండరాముల వారు భక్తులకు అభయమిచ్చారు. బుధవారం రాత్రి 7 గంటల నుండి రామ భజనలు కోలాటాల నడుమ పురవీధుల్లో వాహన సేవ జరిగింది. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడుగా శేషుడు అవతరించారు. శ్రీ వైకుంఠంలోని నిత్య సోలుల్లో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వధించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుతత్వం తొలగి దాని నుండి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.